Well. Hello everyone and welcome to my channel Maths of Madness. ఇక నేను మీ మ్యాడ్ మ్యాన్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అబ్బా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. అనుకుంటే సరిపోదు కదా, చేయాలి కదా. అదిగాక ఫస్ట్ వీడియోనే ఒక బ్యాంగ్తో స్టార్ట్ అవ్వాలని వెయిట్ చేస్తుంటే అప్పుడు వచ్చింది బాబు ట్రైలరు, మన రాజు గారిది, రాజా సాబ్. అదైతే బెస్ట్ అనుకున్నాను, స్టార్ట్ చేశాను. సో టుడే నేను రాజా సాబ్ మూవీ టీజర్ని 0.25 స్పీడ్లో చూశాను. అలా ఎందుకు చూసాను అంటున్నారా? రెగ్యులర్ స్పీడ్తో చూస్తే కొన్ని మిస్ అవుతాం అబ్బా. ఆ మిస్ అయ్యేవి కూడా కనపడాలంటే 0.25xే బెటర్. సో ఇంకేం లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ షాట్లో ఒక షాడో ఫిగర్ దుప్పటి కప్పుకుని స్వాట్తో ఒక పర్సన్ని అటాక్ చేయడం గమనించవచ్చు. ఈ షాట్లో వచ్చేసి మన హీరో కొంతమంది విలేజ్ గ్యాంగ్తో ఫైట్ చేయడం, అది కూడా ఒక ఫారెస్ట్లో. సో ఈ ఫారెస్ట్ వచ్చేసి మేబీ ఆ కోట ఉన్న ఫారెస్ట్ అయి ఉండొచ్చు. ఆ వెంటనే వచ్చే ఈ షాట్లో హీరో ఒక అమ్మాయితో ఒక ఫారెస్ట్లో నడుస్తున్నట్టుగా చూపిస్తారు. సో నేను అనుకోవడం ఏంటంటే సమ్హౌ హీరో ఆ అమ్మాయిని తీసుకుని ఆ కోట ఉన్న ఈ ఫారెస్ట్కి వచ్చి ఉంటాడు. ఆ తర్వాతే ఆ విలన్ గ్యాంగ్తో హీరోకి మధ్యన ఈ ఫైట్ సీన్. ఆ షాట్ అయిన వెంటనే ఒక దుప్పటి కప్పుకున్న పర్సన్ గుర్రం మీద ఒక పాత స్టీమ్ ఇంజన్ని చేసే సీన్ అయితే మనకి చూపిస్తారు. సో మేబీ ఫస్ట్ షాట్లో వచ్చిన ఆ దుప్పటి కప్పుకుని కత్తి పట్టుకున్న పర్సన్ ఈ పర్సన్ ఒకరే అయ్యి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ షాట్లో మనం సంజయ్ దత్ గారిని చూడొచ్చు, సేమ్ దుప్పటా కప్పుకొని. సో మేబీ సంజయ్ దత్ గారే ఫ్లాష్ బ్యాక్లో ఆ ట్రైన్ చేస్తున్న ఆ తర్వాత కత్తి పట్టుకున్న ఒక పర్సన్ని అటాక్ చేస్తుంది. ముగ్గురు ఒకటే కావచ్చు. ఆ వెంటే వచ్చే షాట్లో ముగ్గురు హీరోయిన్స్ అండ్ మన హీరో గొడవ పడ్డ విలేజ్ గ్యాంగ్ ఒకరికొకరు ఫేస్ చేసుకుంటూ అప్ సైడ్ డౌన్లో ఉండడం మనం చూస్తాం. వాళ్ళ మధ్యలో ఒక చైర్, ఆ చైర్లో ఉన్న పర్సన్ ఎవరో వీడియో లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. అగైన్ ఆ నెక్స్ట్ వచ్చే షాట్లో ఇంకో దుప్పటి కప్పుకున్న పర్సన్, అతను కూడా సంజయ్ దత్ గారు అయి ఉండొచ్చు. మేబీ హీస్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్ సంథింగ్. ఆ బుక్లో ఆ నిధికి సంబంధించిన డీటెయిల్స్ ఆర్ ఎవరు తెలుసుకోకూడని ఏవైనా సీక్రెట్స్ ఉండొచ్చు. సో సంజయ్ దత్ గారు వచ్చి ఆ బుక్ని కాల్ చేస్తున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. అప్పుడే అయిపోదు, చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట. సో ఇందాక చెప్పుకున్నట్టుగానే వీడియో లాస్ట్లో ఆ చైర్లో కూర్చున్న పర్సన్ ఎవరో డిస్కస్ చేద్దామన్నా కదా, నేను 2 క్లిప్పింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఆ చైర్లో కూర్చున్న పర్సన్ ఎవరో మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఆ పర్సన్ పేరు మెన్షన్ చేయండి. వీడియో లాస్ట్కి అయితే వచ్చేసాము. సో ఆ చైర్లో కూర్చున్న పర్సన్ ఎవరో తెలుసుకోవాలనిపించింది. లైట్గా ఆ పిక్చర్ని జూమ్ చేశాను, అక్కడికి క్రాప్ చేసి రొటేట్ చేశాను. మీకు అక్కడ ఏదైనా సస్పీషియస్గా అనిపిస్తుందో, ఆ చేతికి ఉన్న కడియాలు, నోట్లో ఉన్న ఏమంటారు దాన్ని, చుట్టే కదా అది, ఆ చుట్ట. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ చైర్లో ఉన్నది ఎవరో. ఆ చైర్లో ఉన్నది ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఆ పేరు మెన్షన్ చేసి ఒక లైక్ కొట్టుకోండి మామాస్. అండ్ ఆల్ ద ప్రభాస్ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి బాబాయ్. సో December 5th సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడి వరకు చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇలాగే ఇంకా మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎంతైనా కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ మ్యాడ్ మ్యాన్ signing out.